ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయి సదన్ అపార్ట్మెంట్లో ముగ్గురు పేద ఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నత చదువులకు శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తమ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి శ్రీకాకుళపు చలపతిరావు సులోచన దంపతులు 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మాట్లాడారు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కావద్దని ఆర్థిక సహాయం అందజేసినట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి శ్రీకాకుళపు చలపతిరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోనే సాయి సదన్ అపార్ట్మెంట్లో ముగ్గురు పేద ఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నత చదువులకు శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తమ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి శ్రీకాకుళపు చలపతిరావు సులోచన దంపతులు 30,000 ఆర్థిక సహాయం అందించి మాట్లాడారు. పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని తెలిపారు. కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న బుస్సా జ్ఞాన్ సాయికి 15,000 రూపాయలు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వీర్లపాటి జయశ్రీకి 10,000 రూపాయలు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాచూరి శాస్త్రాకు 5,000 అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళపు రాఘవేంద్ర, భవానీ, సింగిరికొండ సుకుమార్, శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, వెంకటరమణ, విద్యార్థుల కుటుంబ సభ్యులు బుస్సా వీరకుమార్, రాచూరి పూర్ణచందర్, వీర్లపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.